अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। नित्यानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं विश्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्ति। దుఃఖేషు అనుద్విగ్నమనాః సుఖేషు విగతస్పృహ. ఎట్లా ఉండాలో అంటున్నాడు. అటువంటి వాడు స్థితప్రజ్ఞుడు అంటున్నాడు. దుఃఖేషు దుఃఖం వచ్చినప్పుడు ఉద్విగ్నం కాకూడదు. వాడు అంటే ఏడవకూడదు అని చెప్పట్లే. ఒక ఏడుపు ఏడిచి లోపల నుంచి ఇంకేదో అయిపోయి వాడు పెళ్ళగిచ్చుకొని వస్తుంది చూడండి, ఆపలేని పరిస్థితిలో, అది ఉద్విగ్నం. వాడికి ఫీలింగ్స్ ఉండవు అని అనుకోవాక. వాడికి ఫీలింగ్స్ ఉంటాయి, అవి డీప్గా ఉండవు, లోపలికి పోవు. అప్పటికప్పుడు మాట్లాడతాడు. కోపం వచ్చినా కూడా వాడు అంతే అట్లాగే ఉంటాడు. వాడు పైకి మాట్లాడతాడు, లోపల ఉండదు. ఎట్లా అంటే ఒకడు పైకి మంచిగా మాట్లాడతాడు, లోపల వాడిని ఎప్పుడో వెళ్ళే లోపల చంపేసేయాలి అని వాడు నిర్ణయించుకుంటాడు. ఆ లోపలిది ఈ బయటిది రెండు ఉన్నాయి. అనుద్విగ్నం కానటువంటి మనస్సు, ఉద్విగ్నం కానటువంటి మనస్సు వాడికి ఉంటుంది. ఎప్పుడు దుఃఖేషు, వాడికి సొంతం కావలసిన వాళ్ళు చచ్చిపోయినా కూడా వాడు అట్లనే ఉంటాడు. ఎందుకంటే చావు అంటే ఏమో వాడికి తెలిసింది కాబట్టి వాడెవడు చావలేదు. సినిమాలో ఎంతమందో చచ్చిపోతారు, గుడిసెలన్నీ కాలిపోతాయి, గుడిసెలు కాలిపోతాయి, మనుషులు చచ్చిపోతారు, రక్తం కూడా కనపడుతూ ఉంటుంది, కత్తితో పొడుస్తాడు వాడు, వీడు బ్లడ్ కూడా కనపడుతూ ఉంటుంది. కానీ ఆ తెరకి ఒక్క చుక్క కూడా అంటటల్లా. అంటే వాడు నిజంగా, మనం కూడా అయ్యో వాడు చచ్చిపోయినాడే, మన ఎదురుగా ఎవరినైనా కూనీ చేశారనుకో మనం ఎట్లా రియాక్ట్ అవుతాం? అట్లా రియాక్ట్ అవ్వాలి కదా. మరి సినిమాలో కూడా మన ఎదురుగా వాడు చంపుతుంటే మనం అవ్వం. ఎందుకు? అది అబద్ధమని మనకు తెలుసు. నీకు లోపల ఏ ఫీలింగు ఉండదు, అది చూస్తూ ఉన్నా కూడాను. అది ఉద్విగ్నం కాని మనస్సు. ఉద్విగ్నం కాలేదు అంటే చాలామంది వాడికి మొద్దులాగా ఉంటాడు, వాడికి ఏం ఫీలింగ్స్ ఉండవు. వాడు కూడా మనిషే. ఆ ఫీలింగ్స్ లోపలికి దాకా వెళ్ళవు వాడికి. అంటే అది వాడిని ఇంకా గుర్తు చేసి, ద్వేషం కానీ అన్నీ అంతే. ఎవడి మీద వాడికి ద్వేషం ఉండదు, అయితే వాడికి కూడా కోపం వస్తుంది, వాడు మాట్లాడతాడు. ఆ కోపం అవతల వాడిని కాల్చేటట్టుగా ఉండదు. ఆ కోపం ఎట్లా ఉంటుంది అంటే జస్ట్ వేడి నీళ్ళలాగా ఉంటుంది, నిప్పులాగా ఉండదు. సుఖేషు విగత స్పృహ, సుఖాలు వచ్చినాయి, వాడికి హ్యాపీనెస్ లేదు, అన్హ్యాపీ కూడా లేదు. మనమైతే కొంచెం సుఖం వస్తే విర్రవీగుతాం లోపల. నాకు గాంగా వచ్చింది, నేను గాంగా చేయగలిగా, వాడెవడు చేసేది, ఎక్కడి దాకో పోక్కర్లే. చిన్నవాడు అస్తోష్ని గుడ్ బాయ్ అనండి, నవ్వుతాడు. ఎందుకు నవ్వుతున్నాడు వాడు? అంటే నన్ను మెచ్చుకున్నారు, అహం వెంటనే స్పందిస్తోంది, జ్ఞానికి స్పందించదు. ఎన్నిసార్లు మీరు చెప్తారమ్మా, మీకు ఏది తెలియాలో అది తెలిసిందేమిటి? అది నేను కనుక దాన్ని అచీవ్ చేస్తుంటే, నేను కాగా అచీవ్ చేసి, నేను 1 కోటి రూపాయలు సంపాదించాను అనుకోండి,
నేను గంగా కోటి సంపాదించాను అన్న ఫీలింగ్ వస్తుంది. నేను పుట్టకముందే మా నాన్నే ముందు సంపాదించి నాకు ₹1,00,00,000 పెట్టాడు అనుకో, అంటే దాని వాల్యూ నాకేం లేదు, అది ముందే ఉంది. అట్లా నాకు ఉన్నదాన్ని నేను తెలుసుకున్నాను, కానీ నేను దానికోసం ఏం పెద్ద ప్రయత్నం చేయలే. నేను నా అహం విర్రవీగాల్సిన పని లేదు. అర్థమైందా మీకు? సుఖేషు విగత స్పృహ, వాడికి స్పృహ లేని వాడల్లే ఉంటాడు. అంటే స్పృహ లేని వాడంటే దానికి యాక్షన్, వాడు రియాక్ట్ అవ్వడు. ఏమన్నా జరుగుతుందని వాడు రియాక్ట్ అవ్వడు. వీత రాగ భయ క్రోధ, ఒక్క సుఖ దుఃఖాల్లోనే కాదు, వాడికి చాలా కావాల్సిన వాళ్ళ, మా గురువుగారు అందుకే మమ్మల్ని వెళ్ళమంటారు. ఎవరన్నా చచ్చిపోయిన వాళ్ళని వెళ్ళి, వాళ్ళకి మనకు సంబంధం లేదు అయినా వెళ్ళి చూసి రమ్మంటారు. వెళతాం, వాళ్ళు ఏడుస్తుంటారు. ఆ ఏడ్చే వాళ్ళందరి ఏడుపులు విని రండి అంటారు. ఏడుపులు వినడానికి పంపిస్తున్నాడు ఏమిట్రా ఈయన అనుకుంటే వాళ్ళం. మరి మొదట్లో మాకు తెలియదు కదా. వాళ్ళు ఏమని ఏడుస్తూ ఉంటారంటే, వీడు పోవడం వల్ల వాళ్ళకి ఏమి నష్టమైందో అది గుర్తు చేసుకుని ఏడుస్తున్నారు. వాళ్ళకేమి నష్టమైందో, వాడు పోవడం వల్ల, వాడు పోయినాడని ఎవ్వడే అడగడు. వెళ్ళి చూసి రండి కావాలంటే. అరే వాడు చచ్చిపోయినాడే అని కాదు, వాడు పోతే వీళ్ళకేదో లాస్ వచ్చింది, ఆ లాస్ గురించి వాళ్ళు ఏడుస్తూ ఉంటారు. వీత రాగ భయ క్రోధ, వీడికి రాగము ఉండదు, భయం ఉండదు. అంటే భయం ఎవరి నుంచి ఉండాలి? ఇంకొకటి నుంచి వీడికి భయం ఉండాలి. ఒక జంతువుకి, ఒక ఎలుకకు పిల్లిని చూస్తే భయం, మనిషికి మనిషిని చూసినా భయమే. కానీ వీడికి, ఎవరికి, స్థితప్రజ్ఞుడికి ఎవరిని చూసినా భయం ఉండదు. ఎందుకంటే ఎవరిని చూసినా వీడు నాకంటే గొప్పవాడనే భయం లేదు, వీడంటే నాకంటే అధికుడు, నాకంటే తక్కువ వాడనేటువంటి చులకన లేదు. ఎందుకు అంటే వాడు నేనే కదా. నా కాలు, నా చెయ్యి, నా తల, ఈ కాలు ఉందిరా, ఈ కాలు కాసేపు దీని మీద వేసుకుని కూర్చుంటుంది. ఇట్లా వేసుకున్నంత మాత్రాన ఈ కాలు చాలా గ్రేటు, ఈ కాలు చాలా తక్కువ, దాని మీద ఇది వేసి కూర్చుంది కాబట్టి అని అనుకుంటుందా? ఇది దీనికి నొప్పి పుట్టిందనుకో, ఈసారి మళ్ళీ ఈ కాలు దీని మీద వేసుకుంటుంది. అంటే రెండూ నా కాళ్ళే. ఒక కాలుకి నొప్పి పుట్టిందనుకో, ఈ చెయ్యి ఇట్లా పిసుక్కుంటుంది. ఈ చెయ్యి, నీ గంగ నేను సాయం చేశాను, కాలు నువ్వు రేపు నాకు సాయం చెయ్యి అని అడుగుతుందా? అడగదు. అట్లా ఎవరికన్నా వీడు చేసినా మీరు చేశారు అని వాడు అనొచ్చు, కానీ వీడికి చేశానన్న ఫీలింగ్ కూడా ఉండదు. ఎవరికన్నా ఏదైనా వీడు హెల్ప్ చేసి ఉండొచ్చు, ఒకవేళ అపకారం కూడా జరిగి ఉండొచ్చు వీడి వల్ల ఇంకేదైనా, అయినా నేను అపకారం చేశాననేటువంటి భయం కూడా లేదు. ఎట్లా అంటే, నా వేలు వెళ్ళి నేను మాట్లాడుతుంటే నా కన్నును గుచ్చింది, ఇట్లా పాపం కన్ను గబగబా నీళ్లు గారింది. వేలు ఎప్పుడు కూడా కన్ను, నువ్వు గుచ్చావు, నువ్వు నా దగ్గరికి రావాకు అని వేలుని అనదు. మళ్ళీ వేలే వెళ్ళి కన్నును తుడుస్తూ ఉంటుంది. తుడవడానికి వస్తే ఇప్పుడు కన్ను, ఇందాక నన్ను గుచ్చావు కదా, ఇప్పుడు మళ్ళీ గుచ్చుతావేమో నువ్వు అని కన్ను అనదు. దాన్ని తుడవడానికి వదిలేస్తుంది. అంటే వీళ్ళిద్దరూ ఎందుకు ఇట్లా చేస్తున్నారు అంటే, వీళ్ళిద్దరూ మేము ఒకటి అని తెలుసు. ఒక శరీరంలోనే మేము విడివిడి భాగాలము అని తెలుసు. కానీ మనుషులు అట్లా చేయటంలే. ఒకే గవర్నమెంట్లో మనం అందరం డిపార్ట్మెంట్లు. ఒక డిపార్ట్మెంట్ వాడు ఏదైనా ఒక కాగితం అవతల డిపార్ట్మెంట్ వాడికి పంపిస్తే వాడు చేసి పంపిస్తాడా? దాని వెనక టేబుల్ కింది నుంచి ఇంకోటి పోవాలి, అప్పుడే వాడు చేస్తాడు. కానీ ఇవి చేయటంలే. ఏమిటి కారణం అంటే, ఇవన్నీ మేము ఒకటి అని తెలుసుకున్నవి, ఒక శరీరంలో భాగాలు, ఏం చేస్తున్నా ఆ శరీరం కోసం చేస్తున్నాను అని వీడికి తెలుసు. ఇంద్రియాలకి, జడములైన ఇంద్రియాలకి. చైతన్యమైన మనకి నేను వేరు, నువ్వు వేరు, వాడు వేరు, వీడు వేరు, వాడి ఆస్తి వేరు, వాడి బుద్ధులు వేరు, వాడి వ్యవహారం వేరు, అన్నీ వేరే. వీడు అందులో దేంట్లో కూడా ఇది మొత్తం సమిష్టి అన్న భావమే వాడికి లేదు. అటువంటిప్పుడు వాడు ఏం చేస్తాడు? వాడికి రాగము ఉంది, ద్వేషము ఉంది, భయము ఉంది, క్రోధము ఉంది. వీడికి లేదు. ఎందుకు లేదు అంటే, ఒక శరీరంలో భాగం ఎట్లా ఉంటుందో అంతటా నేనే ఉన్నా. స్థితప్రజ్ఞుడు ఎవడు? అక్కడ కూడా నేనే ఉన్నానని తెలుసుకున్నవాడు.
నేను మీకు చెప్తున్న దాంట్లో నీ జ్ఞానమే వస్తువుల మీద ప్రకాశిస్తోంది. వస్తువులు అనేకం ఉన్నాయి, జ్ఞేయాలు అనేకం ఉన్నాయి, జ్ఞానం ఒకటే ఉంటుంది. జ్ఞానం 2, 3 ఉండదు. ఆ జ్ఞానమే ఇంద్రియాల మీద నుంచి ప్రసరిస్తే జ్ఞానం అవుతుంది, ఇంద్రియాలకు వెనకకు పోతే అది ప్రజ్ఞ అవుతుంది. ఒకే జ్ఞానము ఇంద్రియాల ద్వారా బహిర్ముఖం అయితే దాన్ని జ్ఞానం అంటాం. ఇంద్రియ జ్ఞానము, దృశ్య జ్ఞానం, శ్రవ్య జ్ఞానం, స్పర్శ జ్ఞానం, ఇవన్నీ జ్ఞానం. ఇదే జ్ఞానం మళ్ళీ ఇదో జ్ఞానం అదో జ్ఞానం కాదు. ఇదే బహిర్ముఖం అవ్వకుండా అంతర్ముఖం అయిందనుకో, ఇదే ప్రజ్ఞ. దీని మీద పడి బయటికి వస్తే బయట ఉన్నటువంటి వస్తువులు జ్ఞేయం అవుతాయి, ఇది జ్ఞానం అవుతుంది. చూసే నేను జ్ఞాతనవుతాను. అప్పుడు ప్రత్యేగాత్మ ఏమవుతాడు? జ్ఞాత అవుతాడు. జ్ఞాత అనగానే జ్ఞేయం ఉంటేనే జ్ఞాత అవుతాడు. మొట్టమొదటి చెప్పుకున్నాం మనం ప్రమాత, ప్రమాణం, ప్రమేయం అని. ప్రమాణం ద్వారా చూస్తే కొడుకు పుడితేనే అది తండ్రి అవుతుంది, అది తల్లి అవుతుంది. కొడుకు పుట్టకపోతే అది అమ్మాయే కానీ అది తల్లి కాదు. అట్లా ఇంద్రియాల ద్వారా నువ్వు విషయంలోకి వెళితే నీ జ్ఞానం, జ్ఞేయం మీదకి వెళితే నువ్వు జ్ఞాతం అవుతావు. వీడికి జ్ఞేయం మీదకి వెళ్ళినప్పుడు కూడా వీడేం చూస్తాడు అంటే, నా దృష్టి ఆ వస్తువు మీదకి వెళ్ళినప్పుడు నా దృశ్య తరంగాలు ఆ వస్తువునంత ఆక్రమించినాయి. ఆక్రమించబట్టే అది బయటకు వచ్చింది. అది జడము, నేను చైతన్యము. నా చైతన్యం ఆక్రమించి అది నాకు కనపడుతోంది. కాబట్టి ఆ చూస్తున్న వాడిని నేను. అది ఫ్రిడ్జ్ అని నా బ్రెయిన్లోనే రిజిస్టర్ అవుతోంది. అక్కడ రిజిస్టర్ కాలేదు. ఫ్రిడ్జ్ని అని రాసి పెట్టుకోలే. ఫ్రిడ్జ్ అని ఎవరు కనుక్కున్నారు? నేను కనుక్కున్నా. ఇది పెన్ను అని ఎవరు కనుక్కున్నారు? నేను కనుక్కున్నా. ఎట్లా కనుక్కున్నాను? దీని మీదకి నా దృష్టి వెళ్ళింది, దీన్నంతా ఆవరించింది. ఆవరించి మళ్ళీ నా దగ్గరికి వచ్చి దీని తాలూకు ఇటువంటి వ్యవహారం ఇట్లా ఉన్నటువంటిది ఒక రూపం నేను చూశాను అని నా రెటీనా మీద దీని ఫోటో పడింది. నా లోపల ఉన్నటువంటి చిత్తసాగరంలో ఇలాంటి ఆకారం కలిగినటువంటి వస్తువులన్నీ అది వెతుక్కుంది. ఇదంతా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అయిపోతుంది, తొందరగా చాలా స్పీడ్గా అయిపోతుంది. అక్కడ దీని పేరు పెన్ అని నా దగ్గర ఎప్పుడో రిజిస్టర్ అయింది. ఎప్పుడో మా టీచర్ చెప్పింది, ఇట్లా ఉన్నదాన్ని పెన్ అనాలి రా అని. వెంటనే ఆ పెన్నును ఈ పెన్ను మీద వేశాను నేను. ఇప్పుడు ఈ పెన్నును కాదు నేను చూసింది. కాబట్టి పెన్ను తయారైంది కూడా నా లోపలే, పెన్నును గుర్తించింది కూడా నేనే. ఈ సంగతి వాడికి తెలుసు. ఎవడికి? ఆ యోగస్థంలో ఉన్నవాడికి. అందుకని వాడికి ఇది వేరే వస్తువుగా కనిపించదు. ఇప్పుడు దీని ఉత్పత్తి స్థానం ఏది? నేనే, నా లోపలే ఉంది ఈ పెన్ను. ఇది బయట ఉంది. ఈ బయట ఉన్న పెన్నును గుర్తించగలిగినటువంటి జ్ఞానం కూడా నా దగ్గరే ఉంది. అర్థమవుతోంది కదా? ఈ పెన్ను యొక్క మిథ్యారూపం కూడా, ఆభాస రూపం కూడా నా దగ్గరే ఉంది. దాన్ని ఆధారంగా చేసుకునే దీన్ని పెన్ అని నేను చెప్తున్నా. లేకపోతే ఇది కర్ర అంట, ఇది పుల్ల అంట. ఇది పుల్ల కాదు. అందుకనే దక్షిణామూర్తి ఏం చెప్పాడంటే, విశ్వం అంటే ఈ పెన్ను దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం. దర్పణ దృశ్యం లాంటిదిరా. లోపల నీ అద్దంలో పడ్డటువంటి పెన్నును చూసి నువ్వు గుర్తిస్తున్నావు. పెన్ను దాకా బొక్కలే, అక్షరాలన్నీ మనకు అట్లాగే వస్తున్నాయి. చిన్నప్పుడు ఎప్పుడో నేను చదువుకున్నాను. ఇవన్నీ అక్షరాలు నాకు లోపల ఉన్నాయి నా దగ్గర. నాకు రాని లాంగ్వేజ్ చదవమనండి, నేను చదవలేను. నాకు కళ్ళు ఉన్నాయి కదా. అంటే లోపల తయారు కాలేదు అది. నేను అనుకుంటున్నాను బయట చదువుతున్నాను అనుకుంటున్నాను. బయట చదవటంలే. బయట అక్షరాలని చూసి నా లోపల ఒక అక్షరాన్ని గుర్తిస్తున్నా. ఆ అక్షరానికి అర్థాన్ని, అది ప్రకాశం అవుతుంది. దాని అర్థం నాకు తెలుస్తోంది, అది విమర్శ అవుతుంది. కాబట్టి విమర్శకి ఉత్పత్తి స్థానం నేనే, ప్రకాశానికి ఉత్పత్తి స్థానం నేనే. ఈ పదాలు కొత్తగా ఉంటే మరి గుర్తు చేసుకోండి. ఒకటికి 4 సార్లు అవి మనం అలవాటు చేసుకుంటే అవే వస్తాయి. ఏమా? ప్రకాశము, విమర్శ, ఇవన్నీ నా లోపల జరుగుతున్నాయి. వీడికి ఇది తెలుసు కాబట్టి
ఎవరిని గురించి నేను భయపడాలి, ఎవరిని నేను కోప్పడాలి, ఎవడి వల్ల నాకు ఇది జరిగింది అని అనాలి. ఒకవేళ ఏదైనా జరిగిందనుకో, ఒక చెడే జరిగింది అనుకుందాం కాసేపు, అన్నీ మంచే జరుగుతాయని నమ్మకం లేదు కదా. అసలు చెడు ఎందుకు వచ్చిందో ముందు విచారణ చేసుకో. అది నాకు ప్రతికూలంగా ఉంది కాబట్టి నేను చెడు అంటున్నాను. అది నాకు అనుకూలమైతే అది మంచే కదా. ఇప్పుడు మంచి చెడు ఆ వస్తువులో ఉన్నాయా, ఆ సిచ్యుయేషన్లో ఉన్నాయా, నా మీద ఉన్నాయా కదా. నేనే అనుకుంటున్నాను. నాకు అనుకూలంగా ఉంటే మంచి, మంచి అనుకుంటే కాదు. నేను మంచి అనుకుంటే అది మంచి అయిపోయి, చెడు అనుకుంటే చెడు అవ్వదు. నాకు అనుకూలంగా ఉంటే మంచి, నాకు ప్రతికూలంగా ఉంటే అదే చెడు. కాబట్టి ఆ వస్తువులో మంచి చెడు అనేటువంటివి లేవు. ఇది మంచి పదార్థం, ఇది చెడ్డ పదార్థం అంటే ఆ చెడ్డ పదార్థాన్ని అంతా ఎక్కడికైనా పంపించేసి మంచి పదార్థాలనే మనం ఊళ్ళో తెచ్చి పెట్టుకుండేవాళ్ళం కాదు. ఒకడికి విషం కావాలి, చచ్చిపోయేవాడికి గరడం అని పోస్తారు. ఆఖరిలో వాడు ఒక అర్ధగంట సేపు మాట్లాడడానికి వీలుగా ఆ గరళం పోయంగానే పూర్వకాలంలో పోసేవాళ్ళు. మరి గరళం అంటే పాము విషం, దాన్ని తీసుకొచ్చి పోసేవాళ్ళు. ఇంకా వీడు బతకడు అని తెలిసిందా ఎట్లా చస్తాడు వాడు. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు వాడు గబగబా లేచి అన్నీ మాట్లాడతాడు. వాడు ఏదైనా దాచుకున్నటువంటివి, వాడు ఇల్లామాలు సంతకాలు అట్లాంటివన్నీ వాడితో చేయిస్తారు ఆ గరళం పోసి. ఇప్పుడు ఆ గరళం అనేది చెడ్డది అందాం అనుకో, ఎందుకంటే మనిషిని చంపుతుంది, విషం మనిషిని చంపుతుంది. మరి దాన్ని మార్కెట్లో ఎందుకు పెడుతున్నాం మనం? పెట్టకూడదు కదా. చెడ్డది అంటే పంపించాలి. వాడికి ఆ క్షణానికి అది మంచిది, వాడికి అవసరమైంది కదా. ఇప్పుడు డాక్టర్ కూడా ఏదో ఒక ఇంజెక్షన్ ఇస్తాడు, వాడు ఒక పావు గంట సేపు వాడు అన్నీ మాట్లాడతాడు, రోగం అంతా పోతుంది, వాడికి తర్వాత వస్తాడు. అందుకని నీ మీద ఆధారపడి ఉంది అని స్థితప్రజ్ఞుడికి తెలుసు. ఎన్నో రకాలుగా వాడు యోచించుకుని ఈ ప్రపంచం నన్నేం చేయదు, నేను ప్రపంచం మీద నేను ఆరోపిస్తున్నాను, అది ఆరోపితం. ఈ పెన్ను మీద నాలో ఉన్నటువంటి పెన్నుని ఆరోపించాను, ఆరోపించి దీన్ని నేను కనుక్కుంటున్నాను. దర్పణ దృశ్యంలాగా అది ఎట్లా ఆరోపిస్తున్నాను అంటే దర్పణ దృశ్యం. దర్పణ దృశ్యం అంటే అద్దంలో పడ్డటువంటి బొమ్మ. అద్దంలో పడ్డ బొమ్మ నాకు వేరుగా కనపడుతోందే కానీ నాకంటే అది వేరు కాదు. దానికంటే నేనే ఇంకా గ్రేట్. ఎందుకు గ్రేటు అంటే అది నాకు చెప్తోంది. కానీ నేను ఇట్లా అద్దం చూస్తున్నాను, నా బొట్టు సరిగ్గా లేదు అని అద్దమే చెప్పింది నాకు. అద్దం జడం కదా, అద్దం నాకు చెప్పగలదా? మరి నేనైతే నేనే గుర్తించవచ్చు కదా, ఇక్కడ కూర్చున్నా నేను గుర్తించవచ్చు కదా. అద్దంలో చూడండి నాకు తెలియదు కాబట్టి తెలుసుకుంటున్నది నేనే. ఇక్కడ ఏం జరుగుతోందంటే ఆ కిరణాలే అద్దం మీదకి వెళ్ళి ఆ అద్దం దాటి వెళ్ళలేక మళ్ళీ నా దగ్గరికే వస్తున్నాయి. అప్పుడు నా మొహాన్ని నేను అందులో చూసి నేనే గుర్తిస్తున్నా. నా బొట్టు సరిగా లేదు అని ఈ అద్దం బొట్టు సరి చేశాను అనుకో, నాకు బాగుంటుందా? బాగుండదు. సరి చేసుకోవలసింది కూడా నన్నే. ఎవడైనా నాకు చెడుగా కనిపిస్తే స్థితప్రజ్ఞుడు, మామూలు వాడు ఆలోచించడు. నీ వల్లే నాకు చెడు జరిగిందంటాడు, నీ వల్ల నాకు నష్టం వచ్చింది అంటాడు. స్థితప్రజ్ఞుడైతే అరే రే వాడి వల్ల నాకెట్లా వస్తుంది, వాడు డమ్మీ క్యాండిడేటు, నేను అసలైన వాడిని. ఇప్పుడు చూడరా, ఎవడన్నా ఒకడు ఓ మాట చెప్పాడు నీకు ఆ పని చెడిపోయింది అనుకో, ఒరే నువ్వు చెప్పడం వల్ల నాకు ఆ పని చెడిపోయింది అని వాడిని బ్లేమ్ చేస్తావు. నువ్వు నిజంగా ఆలోచించు, వాడు చెప్పాడే కానీ నిన్ను చెయ్యమని ఇన్సిస్ట్ చేయలేదు. వాడు చేశాడా? నీకు బుద్ధి ఏమైంది? ఒకవేళ మంచి జరిగిందనుకో, రే నువ్వు చెప్పడం వల్ల నాకు మంచి జరిగింది నేను చేశాను అంటావు. చెడు జరిగిందనుకో, నీ వల్ల చెడు జరిగింది అంటావు. స్థితప్రజ్ఞుడు ఆ మాట అనడు. నా వల్లే జరుగుతోంది, ఏదైనా మంచి జరిగినా చెడు జరిగినా నా వల్లే జరుగుతుంది, వాడి వల్ల నాకు జరగటం లేదు. వీడి ఆలోచన విధానమే మారిపోతుంది. అటువంటి వాడిని స్థితధీర్ ముని రుచ్యతే, వాణ్ణి ముని అంటారా నాయన.
వాడు దుఃఖానికి కుంగడు, సుఖమొస్తే పొంగడు, వాడికి రాగం లేదు, వాడికి ద్వేషం, వాడికంటే ఫీలింగ్స్ ఉండవనే, వాడికి ఫీలింగ్స్ ఉంటాయి, వాడి తాలూకు ఇంప్రెషన్స్ ఉండవు, ఫీలింగ్స్ ఉంటాయి. వాడు కోప్పడడు అనుకోవకండి, వాడు కోప్పడతాడు, వాడికి అన్ని మాటలు అర్థమవుతాయి, వాడు రియాక్ట్ అవుతాడు. బట్ దాని తాలూకు వెనక నిప్పు ఉంటుందే, ఆ నిప్పు ఉండదు వాడి దగ్గర. నిప్పు ఉండదంటే అదేం చేస్తాడు వాడు? అది లోపల పెట్టుకుని నీకు అపకారం చేస్తాడు చూడు, అది చెయ్యడు. అర్థమైందా? ద్వేషమో ఏదో లోపల పెట్టుకుని వాడప్పుడు అట్లా చేశాడు, వీడిని ఇప్పుడు ఇట్లా చెయ్యాలి అని అంటాడే, వాడు ఇప్పుడు అట్లా చేసింది కూడా వాడికి తెలుసు, కానీ వాడేం చేయలేదు, అట్లా జరగవలసింది జరిగింది అంటాడు. జరగవలసింది అని ఎందుకు నిర్ణయించాడంటే వాడికి తెలుసు ఈ ప్రపంచం అంతా తీసేసిన సినిమా అని. సినిమా రీల్ తీసేశాడురా, సినిమా ఇప్పుడు మనం ప్లే చేస్తున్నాడు, చూస్తున్నాం, మనం సినిమా నడుస్తున్నది. ఇప్పుడు అట్లా కాకూడదు అని అనుకుంటే అట్లా కాకుండా నువ్వు చేయగలవా? అట్లా కాకూడదు అనుకుంటే నువ్వు ఇంకో సినిమా తీసుకో, ఈ సినిమాని ఇట్లకే చూడు. ఈ ప్రపంచంలో జరిగినటువంటి అన్ని సంఘటనలు వాడికి ఎట్లా కనిపిస్తాయంటే, ఇది ఇట్లా జరగాల్సింది, ఇట్లా జరిగింది, దానివల్ల నాకు నష్టము లేదు, వీడికి నష్టమే వచ్చి ఉండొచ్చు, అయినా వీడు దాన్ని పట్టించుకోడంటే నాకు నష్టం వచ్చింది కాబట్టి నీకు తిరిగి నేనేదో నష్టం చెయ్యాలి. ఎవరికి చేయమంటావు? కన్నులో కనుక నలకబడి, అదే కన్నులో వేలు గుచ్చుకుని కన్ను నీళ్లు గారితే కాసేపు నీళ్లు గారి కన్ను అదే ఊరుకుంటుంది, లేకపోతే ఈ చెయ్యే మళ్ళీ వెళ్ళి తుడుస్తుంది. అయ్యో పాపం నీకు నీళ్లు గారినయ్యా అని చెయ్యి తుడుస్తుంది. ఈ చెయ్యి దగ్గరికి రాగానే ఈ చెయ్యిని ఏమన్నా చేద్దాంలే అని కన్ను అనుకుంటుందా? అనుకోదు. ఈ ప్రపంచంలో కూడా వాడు అట్లా ఉంటాడు నాయన. ఆ బిహేవియర్ ఉన్నవాడు జ్ఞాని అని నువ్వు గుర్తించు. లేకపోతే అందరూ జ్ఞాని అనే కాషాయ గుడ్డలు కట్టుకున్నవాడు జ్ఞాని కాదు, సన్యాసాశ్రమం తీసుకున్నవాడు జ్ఞాని కాదు. జ్ఞాని అయితే వాడు సంసారంలో ఉన్నాడు. ఆ కృష్ణుడు సంసారంలోనే ఉన్నాడు. ఆయన నేను నిత్య బ్రహ్మచారిని అన్నాడు. ఆయన కాదని నువ్వేమన్నా ప్రూవ్ చేస్తావా అని సంతానం కూడా ఉన్నాడు, ఆయన్నే బ్రహ్మచారిని అంటాడు. పిల్లలు కూడా ఉన్నారు కదా. మరి బ్రహ్మచారిని యమున ఒప్పుకుంది కదా, ఒప్పుకునే కదా దారి ఇచ్చింది. మరి భార్య రుక్మిణితోనే అన్నాడు ఆ మాట, ఇంకోళ్ళతో కూడా కాదు, నేను బ్రహ్మచారిని పోవాలి అంటే. ఆయన ఏ స్టేట్లో ఉండి సంసారం చేశాడో ఆలోచన. యోగస్థం, అటువంటి వాడు యోగస్థుడు. అట్లా నువ్వు తిని కూడా నువ్వు తినని వాడివే. మరి దుర్వాస మహర్షి కూడా అదే స్టేట్లో ఉన్నాడు. ఆయన కూడా నిత్య ఉపవాసి, ఆయన సదా ఉపవాసి, ఈయన సదా బ్రహ్మచారి. ఇంద్రియాలకు సమిజలేశాడు, యజ్ఞం చేశాడు. ఆయన అన్నం తినలే కదా. యజ్ఞం ఎట్లా చేశాడు? అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాసేది. ఆకలి కాని వాడు అన్నం తినడు కదా. వాడి లోపల ఆకలి మంట పుట్టింది, నిప్పు ప్రజ్వరిల్లింది, దానికి ఆహుతి పారేశాడు. అది తీసుకెళ్ళి ఆ ఆహుతి, ఆ యజ్ఞం చేసినటువంటి ఆ యజ్ఞ పదార్థాన్ని, ఆ హవ్యాన్ని తీసుకెళ్ళి, ఆ హవిస్సుని అన్నీ డిస్ట్రిబ్యూట్ చేసుకున్నారు. దేవతలందరూ ఎక్కడున్నారు? నా శరీరంలోనే ఉన్నారు. కన్నుకో అధిష్టానం, చెవికో అధిష్టానం, వాళ్ళందరూ అంటే ఆ శక్తి అంతా డిస్ట్రిబ్యూట్ అయింది. ఆ శక్తి ఉపయోగపడుతోంది. నేనన్న వాడిని అసలు నాకు కళ్ళు లేవు, ముక్కులు లేవు, చెవులు లేవు, చేతులు లేవు, కాళ్ళు లేవు, నేనేం తినలే, నేనేం పెట్టలే, కడుపు నిండా తిన్నాడు. అటువంటి వాడు అర్జున, వాడు ఎట్లా ఉంటాడు అన్నాడు కదా. నువ్వు ఇట్లా ఉంటే నువ్వు కూడా అదే అంటే నువ్వు ఇట్లా ఉండడానికి ప్రయత్నం చెయ్యి. మనం మామూలుగా ఊరికే మనం నడుస్తూ కొద్దిగా కాలు జారామనుకో, అక్కడ నీళ్ల చుక్క ఉన్నది అని చూడకపోవడం తప్పు నీదే. ఎవడరా ఇక్కడ నీళ్లు పోసాడు, నేను జారిపడ్డాను అని బాణి తిడతావా? అంటే మనిషి నేచర్ చెప్తున్నారు. ఎప్పుడు కూడా నేను తప్పు చేశాను అని ఎవ్వడు అనడురా. అదిరా తిప్పలు వచ్చింది. వాడు తప్పు చేశాడు, ప్రతివాడు తప్పే చేస్తాడు, వీడొక్కడు పర్ఫెక్ట్. ఎవడికి వాడు అట్లే అనుకుంటాడు, నేను మాత్రం పర్ఫెక్ట్.
నువ్వు ఆలోచించరా, ఒక్కడిని ఒక వేలు చూపిస్తున్నావంటే 3 వేలు నేను చూపిస్తున్నాయి ముందు, 3 నువ్వు తప్పులు చేస్తే వాడు ఒక్క తప్పు చేశాడు. అది తెలుసుకో చాలు. తెలుసుకోడు, తెలుసుకుంటే నువ్వు స్థితప్రజ్ఞుడు అయిపోతావు. ఆలోచించి ఎప్పుడూ కూడా అట్లాగే చేస్తాడు. అటువంటి వాడికే దుఃఖేషు అనుద్విగ్నమనాహ, సుఖేషు విగత స్పృహ. విగత స్పృహ అంటే స్పృహ లేనివాడు, అంటే దాని యందు ఆసక్తి లేనివాడు. వాడికి సంతోషం లేదు, దుఃఖం లేదు. ఇంకా వాడు ఎలా ఉంటాడంటే, ఇదంతా సాధనే, ఇప్పుడు నీకు చెప్తున్నదంతా సాధనే. యస్ సర్వత్ర అనభిస్నేహ తత్ర ప్రాప్య శుభాశుభం నా అభినందతి న ద్వేష్టి తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత. ఇది కూడా సాధనలో ఇంకొకటి చెప్తున్నాడు. ఒరే నాయన, యస్ సర్వత్ర అనభిస్నేహ. స్నేహము అంటే జిడ్డు. స్నేహం అన్న పదానికి అర్థము జిడ్డు. జిడ్డు దేనికి ఉంటుంది? నెయ్యికి ఉంటుంది. అందుకని నెయ్యికి స్నేహం అని పేరు. స్నిగ్ధ అంటారు. స్నిగ్ధ అంటే నెయ్యి, నెయ్యితో తడిసిన. ఏదన్నా అంటుకుంటే కొంచెం తొందరగా పోతుంది, కానీ నెయ్యి అంటుకుంటే అంత తొందరగా వదలదు. ఎస్ సర్వత్ర అనభిస్నేహ. వీడు దాన్ని జిడ్డు అంటించుకోడు, దేంతో అంట పెట్టుకోడు అని, కలిగించుకోడు, దాన్ని పూసుకోడు. తత్ ప్రాప్య శుభాశుభం. శుభమొచ్చినా సరే, అశుభం వచ్చినా, శుభ అశుభం రెండు ఎప్పుడూ సమానమే. ఎవడికి? స్థితప్రజ్ఞుడికి. ఎందుకు అంటే అవశ్యం అనుభోక్తవ్యం. అవశ్యం, యు మస్ట్, నువ్వు తప్పనిసరిగా అది అనుభవించవలసిందే. కృతం కర్మ శుభాశుభం. శుభకర్మైనా అశుభకర్మైనా, శుభ అశుభాలు నీ మీద డిపెండ్ అయినాయి, కానీ నిజంగా వాటి మహాన శుభము అశుభం అని లేదురా. కర్మల మీద శుభం అశుభం అని లేదు, అవి నీ మీద ఆధారపడి ఉన్నాయి. అంటే నీకు అది శుభం, నీకు అనుకూలంగా ఉంటే శుభం, ప్రతికూలంగా ఉంటే అశుభం. నువ్వు వాటిని అట్లా చేసుకున్నావు. శుభాశుభమైనటువంటిది కృతం కర్మ. కృతం, నీ చేత చేయబడినటువంటి కర్మ. ఆ కర్మ శుభమైన అశుభమైన నీవే అనుభవించాలి. కర్మ ఎవడో చేసి మన నెత్తి మీద పెట్టడం లేదు. చాలామంది ఏమనుకుంటారంటే, ఆ దేవుడు నాకు ఎందుకు ఇట్లా కష్టాలు పెడుతున్నాడో, దేవుడు ఏం శాడిస్టా నీకు కష్టాలు పెట్టి వాడు చూసి సంతోషపడ్డానికి? ఎవ్వరూ నీకు కష్టాలు పెట్టడం లేదు, నీవే ఇవి కావాలని సంకల్పం చేసి తెచ్చుకున్నావు. ఏ కర్మ ఒట్టి సంకల్పం చేస్తే కూడా రాదురా. ఒట్టిగా నేను బజార్కి వెళ్ళి ఫలానా వస్తువులు కొనుక్కోవాలి అని అనుకున్నాను, బజార్లో నాకు వస్తువులు వస్తాయా? నా దగ్గర ఏముండాలి? డబ్బులు ఉండాలి ఆ వస్తువు కొనడానికి. ఉంటేనే నేను ఆ వస్తువు కొనగలుగుతాను, లేకపోతే నేను ఎట్లా కొంటాను? కాబట్టి నా సంకల్పం ఒకటే చాలదు, నా కర్మ కూడా ఉండాలి. నా కర్మ ఉన్నప్పుడు మాత్రమే నేను నా సంకల్పం ప్రకారం అవి తెచ్చుకోగలుగుతాను. సంకల్పం చేసినంత మాత్రం జన్మలు రావు, కర్మ కూడా ఉంటుంది. అయితే కర్మ ఆల్రెడీ మన దగ్గర పెద్ద మూట ఉంది. ఆ మూటలో నుంచి శుభకర్మలకి శుభ ఫలితం, దుష్కర్మలకి దుష్ఫలితం రెండు వాడు తీసిస్తాడు. అది ఆ పని ఈశ్వరుడు. అంతేకాని ఈశ్వరుడు నీ నెత్తిన కర్మలు రుద్దటం లేదు. ఎవరిని ఎత్తినా కూడా కర్మ రుద్దడు. శుభాశుభ కర్మలన్నీ నీవు చేసుకున్నవే. అందుకని స్థితప్రజ్ఞుడు ఎట్లా ఉంటాడంటే, ఏదైనా వాడికి మంచి జరిగినా ఆ మంచికి వాడు అందాకే పొంగిపోడు కుంగిపోడు కదా. ఇప్పుడు వాడు అది జరిగితే తనకు ప్రాప్తిస్తే శుభమైన అశుభమైన దాంతో జిడ్డు పట్టించుకొని కూర్చోడు, దాన్ని అంటి పెట్టుకొని ఉండడు. నా గాంగా వచ్చింది. మనం చూడు, 1 కోటి రూపాయలు నీకు లాటరీ వచ్చింది అనుకో, ఏం చేస్తావు? ఎంతమందికి చెప్తావు నాకు లాటరీ వచ్చిందని? అందులో వెనక నీకేముందో తెలుసునా? నాకు కాబట్టి వచ్చింది. ఏంటి నీ గొప్పతనం? అందులో నీకు రావలసింది నీకు వచ్చింది అంటాడు జ్ఞాని. ఇందులో నీ గొప్పతనం అసలు ఏం లేదు కదా.
ఎవడైనా పరీక్ష పాస్ అయినాడు అనుకో, నేను కాబట్టి పాస్ అయినా, పాస్ అవ్వాల్సింది పాస్ అయినా, నీకు ఉద్యోగం రావాల్సింది వచ్చింది. లేదండి నేను చాలా తెలివిగలవాడిని, చాలా ఆన్సర్ చాలా బాగా చేశాను, అందుకని నాకు ఉద్యోగం వచ్చింది. నీకు ఉద్యోగం వచ్చే యోగం ఉంది కాబట్టే నువ్వు ఆన్సర్ చేయగలిగావు. లేకపోతే వాడు అడిగిన ప్రశ్న నీకు అర్థం కూడా అయి చావదు, సమాధానం కూడా నీకు స్ఫురించదు. అజ్ఞాని ఆలోచన విధానం, జ్ఞాని ఆలోచన విధానం చెప్తున్నాడు ఆయన. దాన్ని అంటి పెట్టుకుని అది పూసుకుని తిరగడు. ఇక్కడ ఇక్కడ సర్వత్ర అనభిస్నేహ అంటే అది. దాంతో ఇప్పుడు స్నేహితులు అని ఎందుకంటారా, వాళ్ళిద్దరు జిడ్డులాగా పరుచుకొని ఉన్నారు. ఇక్కడ ఎవడో మాట్లాడుతున్నాడు, దాంట్లో జిడ్డులాగా వాడు అంటుకుని ఉన్నాడు. సర్వత్రా, ఒక విషయంలో కాదు అర్జున, అన్ని విషయాలు. నేను దాంట్లో చాలా పర్ఫెక్ట్గా ఉన్నానండి, నేను దాంట్లో నేను ఇన్వాల్వ్ అవ్వలేదు, నేను దూరంగా ఉన్నాను. ఒక దాంట్లో ఉంటే చాలుదురా నాయన, ఇంకో దాంట్లో కూడా ఉండాలి. సర్వత్రా ఉండాలి. నువ్వు ఏ పని చేస్తున్నా అన్ని పనుల్లో దాంతో సంఘం పెట్టుకోకుండా ఉండు. సంఘం త్యక్త్వ, ఇంతకుముందు కూడా నీకు సంఘం త్యక్త్వ చెప్పాడు. ఎవరితో సంఘం వదలమన్నాడు? దేహానికి దేహితో సంఘం వదలమన్నాడు. అక్కడ అంటే దేహం చేస్తోంది, నేను చేయటం లేదు అనుకోమన్నాడు. అంతకంటే పై లెవెల్కి తెచ్చాడు. ఇప్పుడు నేను అన్నీ చేస్తున్నా కూడా అది జరగవలసింది అది జరుగుతున్నదిరా, నువ్వేం చేయటం లేదు. అది మంచి జరిగినా సరే, చెడు జరిగినా సరే. చెడు జరిగితే ఇంకొకటి మీద పారేసి, మంచి జరిగితే ఇది నా గొప్పతనం అనుకొని, అంటే ఈ గొప్పతనంతో స్నేహం పెట్టుకుంటున్నావు, అక్కడ చెడుతో స్నేహం పెట్టుకుంటున్నావు. రెండు స్నిగ్ధమే. అట్లా పెట్టుకోడు. నా అభినందతి నా ద్వేష్టి, ఎవరిని వాడు అభినందించడు, అప్రిషియేట్ చెయ్యడు. ఓహో నువ్వు వాంగా చేసావురా అని అనడు. ఎందుకంటే వాడు చేయటం లేదని నాకు తెలుసు. నేనే అక్కడ కూడా నేనే కదా చేస్తున్నాను. అక్కడ కూడా ఏ కర్మ జరగాలో ఆ కర్మే జరుగుతున్నది. కొత్తగా ఏం జరగడానికి వీలు లేదు. పైగా ఆల్రెడీ ఇది తీసేసిన ఫిల్ము ఇప్పుడు డిస్ప్లే చేసుకుని చూసుకుంటున్నాను. అది ఎట్లా జరగాలో ఆ సినిమాలో ముందే తీసి ఎట్లా ఉందో రికార్డెడ్, ఆ రికార్డెడ్ అట్లాగే కనిపిస్తోంది. చేంజ్ చేయాలనుకుంటే మళ్ళీ నువ్వు చేంజ్ చేసుకోవచ్చు. అయితే ఈ ఫిల్మ్లో కాదు, ఇంకొక దాంట్లో నువ్వు మార్చవచ్చు. అందుకని ఇది చాలా బాగుందని వాడు అప్రిషియేట్ చెయ్యడు. నా అభినందతి నా ద్వేష్టి, దాన్ని ద్వేషించడు. ఏం జరిగినా సర్వత్రా అన్నిట్లో ఉండగలవా? ఊరికే పాఠం వింటావు కానీ ఎప్పుడైనా ఇది నా గొప్ప అని అనకుండా ఉంటావా? ఉండవు. ఎంత చిన్నగా ఉండవంటే కొంతమంది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తారు కూరలు, చాలా నీట్గా ఒకే షేప్లో ఇట్లా కట్ చేస్తారు. కొంతమంది చేస్తారు, అది స్కిల్, వాళ్ళకి ఆ స్కిల్ ఉంది, ఆ నేర్పరితనం వాళ్ళకు ఉంది. అది తినేవాళ్ళు ఎవరైనా ఎంత బాగా కూర కట్ చేశారు అని అన్నాను అనుకో, వెంటనే ఆ తరిగిన అమ్మాయి ఏమంటుందో తెలిసినా, నేనే. అంతటితో ఊరుకోదు, మా అమ్మ నాకు ఇట్లాగే నేర్పించింది అంటే ఆల్ ద క్రెడిట్ గోస్ టు. అంటే దీనికి కాక దీని అమ్మకు కూడా మనం ఇక్కడ కిరీటం పెట్టాలి, ఏదో పెద్ద పని చేసినట్టు. అదే ఆ జ్ఞానం ఏమంటాడంటే, కూరలు తరగడం నీకు ఆ నేర్పు ఉంది, నేర్పుగా తరిగావు, దాంట్లో మెచ్చుకోవాల్సింది ఏముంది? నీకు అర్థం కావడానికి చెప్పా అంతే. అంటే అహం ఎట్లా పనిచేస్తుంది, అజ్ఞాని ఎట్లా ఉంటాడు, ఏదైనా ఒకటి ఎవడైనా అప్రిషియేట్ చేస్తే ఇమ్మీడియట్గా నా భుజాల మీద వేసుకోవడానికి నేను రెడీగా ఉంటాను. నా అహం అసలు దానికి కూడా కారణం ఉందట. మన శరీరంలో అన్ని ఇంద్రియాలకి అన్నిటికీ పని ఉంది. మనస్సుకి సంకల్ప వికల్పాలు ఉన్నాయి, బుద్ధికి విచక్షణ జ్ఞానం ఉంది, నిశ్చయాత్మక బుద్ధి కదా.
జ్ఞానేంద్రియాలకి కర్మేంద్రియాలకి ఏమేం పనులు ఉన్నాయో మనకే తెలుసు. అంటే వాళ్ళందరికీ పనులు ఉన్నాయి. మనోబుద్ధి చిత్త అహంకారం అనే ఈ నాలుగో దానికి పనే లేదు అసలు. దానికి శరీరంలో ఏ పని లేదు. ఊరికి అందరి చుట్టూ తిరుగుతుంటుంది, పని లేని పెత్తందారి. అది పెత్తందారి ఏం చేస్తూ ఉంటుందంటే, టీం లీడర్ అనుకోండిరా కాస్త, వాడు ఏం చేస్తాడు, వాడు ఏం పని చేయడు. మీకు మీ మీ కంప్యూటర్ లాంగ్వేజ్లో చెప్పాలంటే వాడు టీం లీడర్. వాడు ఏం పని చేయడు. వీడు చేస్తుంటాడు ఒక పని. వీడి పై ఆఫీసర్ ఏరా ఆ పని అయిందా, చేసేసాను అయిపోయింది. వీడా చేసింది. ఇప్పుడు చేశాననే చెప్తాడు, చేయించానని కూడా చెప్పడు. ఇంచుక్కులు లేవు వాడికి, ప్రేరణార్థక క్రియ లేదు వాడి దగ్గర. అది ప్రేరణ. ప్రేరణ అంటే చేయించటం వేరు, చేయడం వేరు. వీడు నిజంగా ఏం చెయ్యలేదు. అహంగాన్ని టీం లీడర్ అని పేరు పెట్టుకున్నా నేను. వీడు వాడు వాడు వ్యవహారం చెప్పిస్తా చూడండి మీరు. ఎవడైనా కన్ను చూసింది అని అంటాడా? చూసా, నేను చేసింది కూరలు జరిగింది పాపం చెయ్యి, నేను అది చేసింది అంటే చెయ్యి చేసిన పనిని నా మీద వేసుకుంటుంది, కన్ను చేసిన పనిని నా మీదే వేసుకుంటుంది. నేను విన్నా, నేను అసలు వినలే. వినడం ఎట్లా జరిగింది, చూడడం అన్నీ ఎట్లా జరుగుతున్నాయంటే, ఇంద్రియాలు మనస్సు ఇంద్రియాల ద్వారా బయటికి వెళ్ళాలి, వస్తువును ఆక్రమించాలి, దాని తాలూకు పిక్చర్ని లోపలికి తీసుకురావాలి, లోపల ఆ ఫోటో పడాలి. ఇన్వర్టర్ పడుతుంది, మనకు కన్ను పాఠం చదువుకోలే మనం. కెమెరా ఫోటో తీసేసుకుని ఆ లోపలికి వెళ్ళింది. చిత్తసాగరంలో ఇట్లాంటిది ఏదన్నా ఉందా అని వెతుక్కుంది, దాంతో కంపేర్ చేసింది, ఇది అది అని చెప్పేసింది. బుద్ధి విచక్షణ చేసేసింది, అదే నువ్వేం పొరపాటు పట్టలేదు, కరెక్టే అనేది సర్టిఫై చేసేసింది. బయటకు వచ్చింది, నోరుతో మాట్లాడుతుంది, అదే అని చెప్పేసింది. జరిగింది ఇది ప్రొసీజర్. ఇందులో అహం పని ఏమన్నా ఉందా? కానీ అదేముంటుంది, నేను చూశాను, నాకు అర్థమైంది ఎవరికి? లోపల బుద్ధికి అర్థమైంది. కానీ నువ్వేం చెప్తున్నావు? నాకు అర్థమైందమ్మా. అహం మాట్లాడుతున్నది, జ్ఞాని ఎప్పుడూ అదే ఆలోచిస్తూ ఉంటాడు. ఎవడు మాట్లాడినా వాడు అదే చూస్తూ ఉంటాడు. వాడు అదే చూస్తూ ఉంటాడు. అహము ఏనన్నా, అహంకి ఎప్పుడూరా ఏం పని లేదు కాబట్టి, పని లేని వాడి ఐడిల్ మ్యాన్ బ్రెయిన్ డెవిల్స్ వర్క్షాప్. ఊరికే కూర్చున్న వాడిది దయ్యాలు పనిచేసే వర్క్షాప్. అది వర్క్షాప్ అంటే ఏమందాం కాదు, ల్యాబ్ అంటేనేమో సైంటిఫిక్గా ఏమన్నా చేస్తే, మెకానికల్గా ఏమన్నా చేస్తే అది వర్క్షాప్. వాడి ఫ్యాక్టరీ అంటే వాడు తయారు చేయాలి. వర్క్షాపే, తెలుగు పదాలు మనకు రావు దాంట్లో. కర్మాగారం అది. వాడు పని లేని వాడర్రా. మన శరీరంలో పని లేని వాడెవడంటే అహంగాడు ఒక్కడే, పనికి మాలిన వాడు. ఇంకా వాడు తయారైంది దేంతో తెలిసిన? రజస్సుతో తయారైనాడు. తమస్సుతో తయారై ఉంటే ఓ పక్కన కూలేసి చూసి చావరా అక్కడ కూర్చో అని అనొచ్చు. అదే ఒక చోట కూర్చుండేవాడు. శరీరం లాగా మొద్దు శరీరం కూర్చోటంలే, కారణ శరీరం కూర్చోటంలే. కారణ శరీరం సగం మన కర్మేంద్రియాలు. అవన్నీ మనం ఏం చేస్తున్నాయిరా, ఊరికే కూర్చుంటున్నాయి కదా. అది అట్లా కూర్చోదు, అది రజస్సుతో తయారైంది. మనస్సు ఎంత వేగంగా ఎట్లా పరిగెత్తి పాకులాడిపోతూ ఉంటుందో అహం కూడా అట్లాంటిదే. అయితే దీనికి పరిగెత్తిపోయే తెలివి లేదు. మనస్సులాగా అక్కడిక్కడికి పోలేదు. మనస్సు పోయేస్తే నేను పోయొచ్చాను అంట, అన్నీ క్లెయిమ్ చేసుకుంటుందిరా.
అందుకే అన్నీ దాన్ని ఎత్తినే పడుతున్నాయి కష్టాలు. పాపం అనుభవం దానికే కదా, అదే కదమ్మా చెప్పేది. ఆహా, అనుభవించేది కూడా అదే కదా. ఆ? ఆహా, ఆ అహంని బ్రహ్మ అనుకోమనిలే, మొత్తం కలిసిన కలెక్టివ్ అహంని బ్రహ్మ అనుకోమంట. ఒక సింగిల్ అహంని బ్రహ్మ అనుకుంటే అది పొగరెక్కేసి వస్తుంది. అది కదా. అన్నీ అన్నీ బాగా విచారించుకోండిరా. ఇందులో ఒక చిన్న పొరపాటు కూడా ఏం లేదు. అన్నీ మీ ముందు పెడుతోంది శాస్త్రం. విచక్షణ జ్ఞానం బుద్ధి నీ దగ్గరే ఉంది. నీ బుద్ధితో విచక్షణ చేసుకోరా నాయన. నువ్వు ఆలోచించు, ఈ పని జరుగుతున్నదా లేదా నీ దగ్గర. నీ అహం ఒకటి ఉందే, దానికి ఏం పని లేదని చెప్పాను. పోనీ నువ్వేదైనా ఇగో ఈ పని చేస్తోందండి అహము, మీరేం లేదంటున్నారు, నేను రుజువు చేయదాన్ని. దానికి అసలు పని లేదు. నోరు తింటుంటే నేను తింటున్నానంట. ఆలోచించు, అహంకి పనే లేదు. ఆ అహం అనేటువంటిది ఈ శరీరంలో చేరి వ్యవహారం చేస్తోంది. దానికేట నా అభినందతి నా ద్వేష్టి. వాడు ఎవరినన్నా అభినందిస్తూ ఉంటే, ఎవడో ఎవరినో అభినందిస్తూ వీడు వినాల్సి వస్తుంది. కర్మ, వీడి కర్మ అది కదా పట్టుకుంది. ఎవడికి? స్థితప్రజ్ఞుడికి. వీడి అహం ఎంత పొంగిపోతుందో వాడు ఆ అహంని ఉద్దేశం, వాడు ఎందుకు వీడిని పొగుడుతున్నాడో తెలుసునా, వీడి నుంచి వాడు రిటర్న్స్ ఏదో కోరుతున్నాడు. లేకపోతే నేను పొగడను. నిన్ను పొగుడుతున్నాను అంటే నీ నుంచి నేనేదో కోరుతున్నాను. నిన్ను తిడుతున్నాను అంటే నువ్వు బాధపడుతుంటే నేను ఆనందపడాలి. వాడెవడో గిచ్చి ఆ పిల్లని, ఆ పిల్ల ఏడుస్తుంటే వీడు పక్కపక్క నవ్వుతాడు. వీడి అహం అట్లాడిదిరా. అహంని గురించి విచారణ చేసుకోండి, మీకు ఎంత పాఠం వస్తుందో వస్తుంది. ఇంకా మళ్ళీ అసలు మాట్లాడడానికి టైం ఉండదురా బాబు. లోపల ఇదంతా తయారు చేసుకోవడానికి ఎంత టైం నాకైతే సరిపోవటం లేదు, సరిపోదు కూడా, మీకు కూడా సరిపోదు. మీరు దాంట్లో పడలే, దీంట్లో పడి వస్తున్నారు కాబట్టి మీకు టైం మిగులుతుంది సినిమాలు చూడడానికి, టీవీ చూడటం. కలిలం అని చెప్పేశాడు కదా, కుడికిలో పడ్డ ఎలుకలాగా కొట్టుకు వస్తున్నావు. అవి తినలేవు, అవి తాగలేవు. తాగుతూనే ఉన్నావు, అదే చాలా రుచిగా కూడా ఉందనుకుంటావు. అదే కదా. కూరలు ఎందుకే, చిన్న అదేదో పెయింటింగ్ చేశారనుకో, ఆ ఇంట్లో తగిలించుకుంటారు. ఈ పెయింటింగ్ ఎవరు చేశారంటే నేనే ఆంటీ చేశాను. ఎవరో చేయకపోతే అక్కడ వచ్చి ఉంటుందా? అది బాగుందనుకుంటే చూసి సంతోషపడరాదా? అహం అట్లా అనకుండా ఉండదు. ఎందుకంటే ఆ చేసింది నేనేననే గుర్తింపు దానికి కావాలి. దాన్ని ప్రశ్న వెయ్యి, ఎందుకే నీకు ఇది, దాన్ని అడుగు. సైలెంట్గా నోరు మూసుకు కనుక్కున్నారా నాయన. పిల్లల్లో బాగా, పెద్దవాళ్ళలో కూడా తెలుస్తుంది అహం. ఎందుకు తెలియదు? ఎందుకంటే ఆ చిన్నవాడిని నువ్వు గుబ్బాయను, వాడి అహం ఎట్లా బయటపడుతుందో ఒక నవ్వుకుంటుంది. బ్యాడ్ బాయ్ అను, బ్యాడు గుడ్డు వాడికి ఏం తెలుసురా? అదే అహం పని అదిరా. నేను ఇవన్నీ చూస్తూ ఉంటాను. మీరేమో ఊరికే మీరు ఆ పిల్లవాడిని చూస్తుంటారు. ఆ లోపల ఉన్నవాడిని, వాడు నాకు కనపడతాడు. నన్ను ఏం చేయమంటావు చెప్పు? వద్దన్నా వాళ్ళే కనపడుతున్నారు నాకు, నా కళ్ళకి. నా అభినందతి నా ద్వేష్టి. వాడు అభినందించడు, ద్వేషించడు. ఎందుకని? అభినందిస్తే, అప్రిషియేట్ చేస్తే సంతోషపడేది అహమని నాకు తెలుసు. వాడిని నేను అప్రిషియేట్ వాడు నేనే కదా. నన్ను నేనేం అప్రిషియేట్ చేసుకుంటాను? చేసుకోను. నా ద్వేష్టి, నన్ను నేను ఎట్లా ద్వేషిస్తాను? ద్వేషించను. ఒకవేళ ద్వేషిస్తే ఎవరిని ద్వేషిస్తున్నాను? నాకన్నా భిన్నంగా ఉండదు. నాకన్నా భిన్నంగా ఏముంది? జ్ఞేయం అనే పేరుతో, అనాత్మ అనే పేరుతో నాకంటే వేరుగా కనపడుతోంది నాకు. దాన్ని కూడా బ్లేమ్ చేయడు వీడు. ఎందుకు అంటే విధి ఎలా రాసిందో, విధి అంటే అది వ్రాత వెంట కాని వరమీడు దైవము. దేవుడు ఎవడో ఉన్నాడని అనుకుంటే
ఆ దేవుడు కూడా చూస్తాడట. మన బ్యాంకులో నేను చెక్ రాసి పంపించేశాను, ఆ క్యాషియర్ చూస్తాడు, చెక్ చూస్తాడు, ముందు చెక్లో ఉన్న అమౌంట్ చూస్తాడు, నా బ్యాలెన్స్లో ఆ అమౌంట్ ఉందా లేదా అని చూస్తాడు కదా. చూసిన తర్వాతనే ఈ చెక్ను ఆనర్ చేస్తాడు. నా అమౌంట్ లేదనుకో ఈ చెక్ డిజానర్ అవుతుంది. మనం దేవుని అన్ని కోరికలు కోరుతున్నాం కదా, అవి నెరవేరటం లేదు అంటే నాకు బ్యాలెన్స్ లేకపోబట్టే వాడు డిజానర్ చేస్తున్నాడు, నా చెక్కుని బౌన్స్ అవుతోంది అని నేను గ్రహించాలి. ఎన్నిసార్లు వాడు చెక్ బౌన్స్ చేసినా మళ్ళీ నేను చెక్కులు రాసి పంపిస్తే కరెక్టేనా?